11వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 7వ వచనం. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును. అలా చదవద్దండి, మీరు చదువుకోవటానికి కాదు. సొలొమోను, ఇది వీడియో కాబట్టి నేను ఆ పదాలు ఉచ్చరించాను. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకు మొలేకు అను అమోనీల హేయమైన దేవతకును యెరూషలేములో ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించెను. 8వ వచనం. తమ దేవతలకు ధూపము వేయచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలను తన భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేసెను. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్ర వందనాలు. దయా కనికరాన్ని బట్టి, కృపను బట్టి ప్రభా, మరి మీ రక్తమాంసంలో పరీక్షించుకొని యోగ్యంగా పాల్పొంపులు పొందే విషయంలో మమ్మల్ని సిద్ధపరచమని, సహాయపడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సొలొమోనును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, తన కొరకే ఒక మందిరమును కట్టడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ సొలొమోను ఇక్కడ ఏం చేశాడు అనేది, తన జీవితంలో ఉన్న ఒక అవిధేయత, ఒక తొందరపాటు, దేవుని యొక్క సంకల్పము నుండి ఆయన ఎలాగున నష్టపోయే వైపు తిరిగాడో అనేది ఈరోజు మనం అధ్యయనం చేస్తాం బలవర్తమానంగా. తర్వాత మళ్ళా కొన్ని పార్ట్లుగా సొలొమోను జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ఏంటి, మన ఏర్పాటు ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. మన పట్ల దేవుని ఏర్పాటు ఏంటి, సొలొమోను పట్ల దేవుని ఏర్పాటు ఏంటి? ప్రభు బలను సమీపించే సమయంలో మనం చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంది తెలుసుకోకపోతే దాని వలన జరిగే ఘోరమైన ప్రమాదం. చూడండి, ఇప్పుడు మనం చూస్తాం కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. ప్రభువులను సమీపిస్తున్న సమయంలో సొలొమోను దేవుని యొక్క ఏర్పాటు నుంచి ఎలా వైదొలిగిపోయాడో, మనము కూడా దేవుని ఏర్పాటులో నుంచి ఎలా వైదొలిగిపోతున్నామో అన్ని విషయమై ఏం చెబుతారో మీరు నాకు అర్థం కాదు. 10:20 అని చెప్పాను నేను. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరు. ప్రభు బల్ల మీద ఉన్న దారిలో దయ్యముల బల్ల మీద ఉన్న దారిలో కూడా పాలు పంపులు పొందనేరరు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు ఏంటి అంటే, మనము దేవుని బలలో పాలు పంపులు పొందాలని. దేవుని ఏర్పాటు ఏంటి? దేవుని బలలో మనం పాలు పంపులు పొందాలని. ఇంకా వేరే బలలో పాలు పంపులు పొందాలని కాదు. కొంతమంది ఏమంటారంటే, భోజనమేగా ఏమంటారు, ఏదైతేనే తినొచ్చుగా, ఎందుకు తినరు అంటారు. ఏమంటారు? ఏదైతేనే తినొచ్చుగా, ఎందుకు తినరు అంటారు. అర్థమవుతుంది నేను చెప్పేది.
ఇక్కడ భోజనములకు సంబంధించిన విషయం కాదు, భోజనములకు సంబంధించినది కాదు. అంటే ఒక క్రమం ఇది. నువ్వు భోజనం ఏడన్నా తిను, అది వేరే విషయం. కానీ తినే విషయంలో ఒక క్రమము ఉంది ఆత్మీయ జీవితంలో. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఆ మాట రాయబడినట్టు ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్యజనుల నుండి జీవము గల దేవుని అంటే యేసుని నమ్ముతున్న వారిని మనం కష్టపెట్టకూడదు. ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పాడు, మనం తినొచ్చో తినకూడదు అని. ఇది చాలా డీప్ సబ్జెక్టు. ఇక్కడ ఈ రాయబడిన విషయం ఏంటంటే, విగ్రహ సంబంధమైన అపవిత్రతను చదవండి. ఒకటి విగ్రహ సంబంధమైన అపవిత్రతను, రెండవది జారత్వమును, మూడవది గొంతు పిసికి చంపిన దానిని, నాలుగవది రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు పంపవలనని నా అభిప్రాయము. ఇక్కడ రక్తము కూడా తినకూడదంట, గొంతు పిసికిన దాన్ని కూడా తినకూడదు. చాలామంది పంది మాంసం తినడానికి ఇష్టపడుతున్నారు. అర్థమవుతుందా? పందిని తల కట్ చేయరు, పంది మాంసాన్ని తల కట్ చేయరు. ఏం చేస్తారు మరి? దాన్ని కర్రలతో కొట్టి, దాన్ని నానా తంటాలు పెట్టి, కత్తులతో నరకరు. దాన్ని కొట్టి చంపిన తర్వాత ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకెళ్ళి నిప్పులతో అవి పుల్లలతో కాల్చి, ఆ తర్వాత దాన్ని శుభ్రంగా గోకి మధ్యలో చీలిస్తారు, అలా తినేస్తారు. దానిపైన ఒక దాన్ని నేను అడిగాను, ఒక చోట బైపాస్ రోడ్లో ఊరికి 1 కిలోమీటర్ దూరంలో దాన్ని కట్ చేస్తారంట. ఎక్కడ కూడా ఉందో లేదో నాకు తెలియదు. రోడ్ల మీద కట్ చేసి ఇలా పొడవుగా వేలాడదీశారు. దాదాపుగా 2-3 అంగుళాల మందం ఉంది. ఇలా బెల్ట్ లాగా వేలాడదీశారు. అంటే బెల్ట్ సైజు కాదు కానీ కొంచెం వెడల్పుగా వేలాడదీశారు. బహుశా ఈ మొబైలు అంత వెడల్పు దాదాపుగా, దానికంటే కొంచెం పెద్దగా, అది 2.5-3 అంగుళాలు లేక 5-6 అంగుళాలు అట్లా వేలాడదీసి ఉన్నారు. నేను అన్నాను, ఏంటిదండి ఇది అన్నా. నాకు తెలియదు కదా. కొంతమంది తేనె అమ్ముతుంటారు. ఏమనుకున్నా నేను, తేనె రోడ్ల మీద అమ్ముతారు కదా, తేనె తిట్టనేమో అనుకున్నా. కానీ ఈ తేనె తిట్ట కాదు, పంది మాంసం అండి. ఎన్ని కిలోలు కావాలన్నా అదేమన్నాడు, పంది మాంసం అండి, ఎన్ని కిలోలు కావాలా, కూర కావాలా, మాంసం కావాలా, ఏమో వేర్లు కావాలా, వేర్లా వారలా. నాకు మైండ్ బ్లాక్ అయింది. వాడేమంటున్నాడు? కాబట్టి ప్రియమైన వారులారా, గొంతు విసిగిదాన్ని చంపుతారు. వెరీ క్లియర్గా రాయబడింది బైబిల్లో. ఈ మాంసం పడితే మాంసం మనం తినకూడదు. బైబిల్లో ఉన్నాయి. మాంసాహారం అయితే మంచిదే, తినండి. బైబిల్ ఏది తినొద్దని చెప్పిందో దాన్ని తినొద్దు. బైబిల్ దేన్ని తినమని చెప్పిందో దాన్ని తిను. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం, తినొద్దని చెప్పింది తినకూడదు, తినమని చెప్పింది తినాలి. ఒక రకంగా గాడిద మాంసం కూడా తినకూడదు, గుర్రం మాంసం కూడా తినకూడదు. ఎందుకో తెలుసా? గుర్రానికి గాడిదకి ఒకటంటే ఎక్కువ ఉంటుంది, ఇట్లా చీలి ఉండదు, కాలుకి ఇలా చీలి ఉండదు, రౌండ్ ఉంటుంది, అంతే ఒకటే ఉంటుంది. అట్లా ఉన్నదాన్ని కూడా తినకూడదు. విజయవాడ ఏరియా, తాడపల్లి ఏరియాలో గాడిద మాంసం ఫేమస్. గాడిద మాంసం ఫేమస్, చాలా ఖరీదు కూడా, బాగా ఇష్టంగా కూడా తింటారు. ప్రతి జీవరాశి మాంసం తినచ్చు, అడవి మాంసాలు. కానీ బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా క్రైస్తవులకు మాత్రమే. ఇది ఎవరికి? క్రైస్తవులకు మాత్రమే. మరి చేయని వాళ్ళైతే పాముల్ని, కప్పల్ని, తేళ్ళని, పురుగుల్ని అన్ని తింటారు లేదా? తినొచ్చు. అవన్నీ తినడానికి దేవుడు పుట్టించాడు అని నమ్ముతారు వాళ్ళు.
కానీ క్రైస్తవులకి బైబిల్ ప్రామాణికం. ఒక దేశ పౌరునికి రాజ్యాంగం ప్రామాణికం ఎలా ఉంటుందో, ఒక తర్వాత నేరం చేసిన వాడికి భారత ఇండియన్ పీనల్ కోడ్ శిక్షా స్మృతి ఎలా ఉంటుందో, క్రైస్తవులకి అన్నిటికీ ఆధారం ఏంటి? బైబిల్. కానీ బైబిల్ ఉన్నదాన్ని క్రైస్తవులమైన మనం ఫాలో అవ్వాలి. ఇది మనుషుని ఉద్దేశాన్ని బట్టి తయారైంది కాదు. కాబట్టి అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని మనసు. పరలోకంలో జరిగిన విషయాలు, భూమి మీద ఉన్న తన పిల్లలు తిరిగి పరలోకం రావాలనుకుంటున్నాడు కనుక మీరు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు అంతే. అంతేగాని మనకి ఏం ఆంక్షలు పెట్టట్లేదు. మీరు నష్టపోండి అని చెప్పట్లేదు, మీ ఇష్టాలు చంపుకోండి అని చెప్పట్లేదు. మీరు పరలోకం రావాలనుకుంటే ఈ బైబిల్ ఉన్న ప్రకారంగా ఉండండి. నరకానికి పోతామనుకుంటే మీ ఇష్టం. ఎంత ఈజీగా ఉందో తెలుసా? ఉందా లేదా? ఈజీగా. నరకం తప్పించుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే బైబిల్ విధానాన్ని ఫాలో అవ్వాలి. మేము ఎట్లయినా ఉంటాము, ఎక్కడైనా ఉంటాము అనుకున్న వాళ్ళకి బైబిల్ విధానాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేశ పౌరుడు మన పౌరసత్వం పరలోకంలోనే ఉంది అనుకున్న వాళ్ళు ఫాలో అవ్వాలి. నా పౌరసత్వం పరలోకంలో లేదు, నరకంలోనే ఉంది అనుకున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే సొలొమోను తన జీవితంలో తప్పు వైపు వెళ్ళాడు. దేవుని యొక్క ప్రణాళికను విడిచిపెట్టాడు, దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టాడు, దేవుని యొక్క సంకల్పాన్ని విడిచిపెట్టాడు, దేవుని ఆయనను ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా తుంగలో తొక్కాడు. అంటే సొలొమోను జీవితంలో జరిగిన అవిధేయతలు నా జీవితంలో కూడా ఉన్నాయేమో. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రభువులలో ఏం చెప్పాడు ఆయనకి? ఆయన మందిర నిర్మాణం కొరకై ఏర్పాటు చేయబడ్డాడు. కానీ ఈయన ఏం చేశాడంట? మందిరం కట్టాడు, అక్కడితో ఆగల. ఏం చేశాడు చూడండి, రండి మన పాఠం దగ్గరికి. 11వ అధ్యాయము. సొలొమోను మోయాబీల దేవతకు మెలెకు అను అమోనీల వీరు భారతదేశానికి చెందిన వారు కారు. ఇది చాలా ప్రాముఖ్యమైన గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏమంటున్నారంటే వీరు భారతదేశానికి చెందిన వాళ్ళు అనుకుంటున్నారు. తప్పండి, తప్పు. వీరెవరు? భారతదేశానికి చెందిన వారు కాదు. భారతదేశానికి చెందిన వారి గురించి బైబిల్ ఎప్పుడు మాట్లాడట్లేదు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియోని వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు క్రైస్తవైనా, క్రైస్తవేతరుడివైనా, నువ్వు ఇస్లామీ అయినా, నువ్వు హిందూ సహోదరుడివైనా, నువ్వు బౌద్ధ సహోదరుడివైనా, జైన సహోదరుడైనా, సిక్కు సహోదరుడైనా, జొరాస్ట్రియన్ అయినా, నువ్వు ఏ సహోదరుడైనా పర్వాలేదు. బైబిల్లో భారతదేశంలో ఉన్నటువంటి భక్తి వైరాగ్యములను గురించి మాట్లాడడం లేదేడా? ఈ సత్యం చాలామంది సేవకులు చెప్పట్లేదు. బైబిల్ భారతదేశంలో ఉన్నటువంటి వారిని గురించి కించపరిచి మాట్లాడదు ఎప్పుడు కూడా. దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలి అంతే తప్ప భారతదేశంలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా ఎప్పుడు మాట్లాడదు. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎంత క్లియర్గా రాయబడిన విషయాల్లో ఏమని చెప్తుందంట? ఒకటెవరు? మోయాబీలు. మొదటిది ఎవరు? కెమేషు అను మోయాబీలు. ఒకటి. మోయాబీలు భారతదేశంలో ఉన్నారా? రెండోది మెలెకు అమోనీలు. రెండవ జాబితా ఎవరు? అమోనీలు. మూడవది యెరూషలేము. వాడు యెరూషలేము కొండ భారతదేశంలో లేదు. ఆసియా ఖండంలో ఉంది, భారతదేశంలో అయితే లేదు. కాబట్టి ఇప్పుడు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరిచే విధానంలో బైబిల్ ఎక్కడ రాయబడలేదనేది నా అభిప్రాయం, నాకు అర్థమైన విధానం. ఎందుకంటే అక్కడ పేర్లు రాయబడ్డాయి వెరీ క్లియర్గా. కాబట్టి ఆ పేరును ఉద్దేశించి మాట్లాడుతుంది కానీ బైబిల్ భారతదేశాన్ని ఉద్దేశించి ఎక్కితే ఎక్కడ కూడా
మాట్లాడినట్టుగా ఆధారాలు లేదు. ఒకవేళ నువ్వు భారతదేశంలో ఉంటే నువ్వు ఎలా ఉండాలో బైబిల్లో దాన్ని నీకు అనుకూలంగా నీ ఇష్టం ప్రకారంగా నువ్వు ఫాలో అవుతావా లేదా అది నీ ఇష్టం. దేవుడు అంగీకరిస్తాడు, తృణీకరిస్తే తృణీకరిస్తాడు. అది దేవునికి నీకున్న వ్యక్తిగతమైన సంబంధమే తప్ప దాని ద్వారా నీ స్థానం ఎక్కడుంటుందో ఆ స్థానాన్ని బట్టి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయమే. కానీ మీ వాళ్ళని మా వాళ్ళని ఉద్దేశించి మా దేశాన్ని మా కల్చర్ని అని ఆవేశపడి గుడ్డలు దించుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వారి కొరకై బలిపీఠమును కట్టించాల్సింది ఎవరి కొరకు, ఏర్పరిచింది ఎవరి కొరకు? జీవము గల దేవుని మందిరము కట్టించాలని కోరుకొని ఏర్పరిచాడు. కానీ ఈయన ఏం చేశాడు? చేయాల్సింది చేసి చెయ్యకూడదు కూడా చేశాడు. పూనుకోలేదు, ఆల్రెడీ చేసేసాడు. దేవుడు ఈయన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ముందు చూద్దాం. మనము అదే ప్రణాళికలో ఉంటే యోగ్యమైన రీతిలో ప్రభువులను చేయలేదా, లేక ఇంకా సొలొమోను తప్పిపోయినట్టుగా మన జీవితంలో కూడా ఏదైనా తొందరపాటు జరిగితే మనం పరీక్షించుకోక తప్పదు. చూడండి, రండి త్వరగా మనం ఆ మాటలు చూద్దాం. ఒక 3-4 విషయాలని అవకాశం ఉంటే మనం అధ్యయనం చేద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం. బైబిల్ స్టడీలో చెప్పాలనుకునే ఈ భాగాన్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు బలవర్తమానంలో చెప్పబడి. మొదటి చూస్తే 29వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలా సెలవిచ్చును, దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కోరుకున్నాడట? ఎప్పుడు కోరుకున్నాడు? ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూడండి దేవుడికి. అంటే నీ విషయంలో నా విషయంలో దేవుడి ఏర్పాట్లో మనం ఎప్పుడున్నాం? మనం అనుకుంటాం 20 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంక నేను సాగు దగ్గర పడుతున్నా, నేను మారు మనసు పొందేది ఏందిలే, నేను రక్షణ పొందేది ఏందిలే, నేను ఆ దేవునికి ఏమి ఉపయోగపడతలే అనుకుంటాం మనం. తప్పది. అసలు దేవుడు నేను ఎప్పుడు కోరుకున్నాడంట? పసిప్రాయంలో ఉన్నప్పుడే. దేవుని ప్రణాళిక అంటే దేవుని సంకల్పం 70-80 ఏళ్ళు నాశనం చేశారు చాలామంది. అప్పుడు దాకా ఏర్పాట్లోకి రావట్ల, అప్పుడు దాకా వాళ్ళకున్న అలవాట్లు మార్చుకోవట్లేదు, అప్పుడు దాకా దేవుని ప్రత్యక్షలోనికి రావట్లేదు. అనిష్టాలు, జల్సాలు, దావతులకి, విందులకి, వినోదాలకి, చిందులకి, అన్నిటికీ వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, అవయవాలను పాడు చేసుకుంటున్నారు, వారి సమయాన్ని పాడు చేసుకుంటున్నారు, వారికి ఇచ్చిన డబ్బును కూడా పాడు చేసుకుంటున్నారు, జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు. దేవుని ఏర్పాట్లో నువ్వు ఎప్పుడున్నావో తెలుసా? పసితనంలోనే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. చూడండి ఏం చెప్తున్నాడు, చూడండి ఏం చెప్తున్నాడు. బాలుడై ఉన్నాడు. బాలుడై ఉన్నప్పుడే ఒక గొప్ప ప్రణాళిక ఉంది. 2వ వచనము, కట్టబోవు ఆలయము మనుషునికి కాదు కానీ దేవుడైన యెహోవాకే గనుక ఈ పని గొప్పది. ఈరోజు మందిరాలు కట్టి ఇది మా నాన్నది, ఇది మా తాతది, ఇది మా మామది, ఇది నాది, నేను కట్టాను అంటున్నారు. ఏమంటున్నారు? 10,000 పెట్టి, 20,000 పెట్టి, 1,00,000 పెట్టి, 2 లక్షలు పెట్టి మందిరం కడితే మందిరమేమో 34 లక్షలు అయింటుంది. ఈయన పెట్టింది ఎంత? 30,000, 50,000, 2 లక్షలు పెట్టింటాడు. ఏమంటాడు? మందిరం ఏమంటున్నాడు? మందిరం మీరు వస్తారండి లేకపోతే మందిరం ఎవరిదంట? బైబిల్. వాళ్ళ వాక్యం తెలుసా? వాళ్ళ బైబిల్ తెలుసా? అసలు యేసుప్రభు తెలుసా? యేసుప్రభు యొక్క మర్మం ఏంటో తెలుసా వాళ్ళకి? అదే తెలిస్తే మందిరం నాదని ఎట్లా అంటారు? అదే తెలిస్తే మందిరం నాదని ఎట్లా అంటారు? మందిరం ఎవరిది? దేవుడిది. కట్టబోయే మందిరం ఎవరికి? దేవుడికి. నాకు కాదు, నీకు కాదు కట్టేది. నీకోసం నా కోసం కాదు కట్టేది, దేవుడి కోసం కట్టాలి.
ఏంటంట ఈ గొప్ప పని ఏంటంటది? ఏంటిదంటది? బహు గొప్ప పనులు. బహు గొప్పది. నేను బహుగా కాబట్టి మందిరం కట్టాల్సిందే దేవునికైతే, దేవుని కట్టిన తర్వాత ఈయన ఎవరు కట్టాడు? మళ్ళీ నీ జీవితం, నా జీవితంలో దేవుడికి ఇచ్చే ఆ ప్రాముఖ్యమైనటువంటి స్థానం మరలా లోకంలో దేనికైనా ఇస్తున్నామా? అదే మన జీవితంలో అవిధేయత, అదే మన జీవితంలో దేవునికి వ్యతిరేకం, అదే మన జీవితంలో ప్రమాదం, అదే మన జీవితంలో నష్టం, అదే మన జీవితంలో పతనం అయిపోవడానికి గల కారణం. దేవునికి మాత్రమే, దేవుని కొరకే చేయాలి. అలాగంటే నీ కొరకు ఇల్లు కట్టుకోకూడదని కాదు, నీ భార్య కొరకు ఇల్లు కట్టకూడదని కాదు, నీ పిల్లల కొరకు ఇల్లు కట్టకూడదని కాదు, నీ తల్లిదండ్రుల కొరకు ఇల్లు కట్టకూడదని కాదు. ఇక్కడ మళ్ళీ బుద్ధిగా అడి తీసుకుంటారేమో, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మూర్ఖులు. మరి ఏం చేస్తాం అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఎవరికి కట్టాలో ఎవరికి కట్టకూడదు? దేవునికి మాత్రమే కట్టాలి. సొలొమోను జీవితంలో అది తొందరపాటు తరలిపోయింది. చూడండి ఎట్లాంటి ప్రణాళిక విషయంలో ఒక్కొక్కటిగా రాసిపడి. మొదటిది మనం చూద్దాం. 28వ అధ్యాయం 9వ వచనం. ఇదే దినవృత్తాంతముల గ్రంథం, మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చేసుకుంటే నేను ఒక 4 రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచన అన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని ఏం చేయాలంట? ఆయన ఇంకా తెలుసుకోకపోతే, ఆయన ఇంకా దేవుడిగా నువ్వు గుర్తిరగకపోతే, ఏళ్ళు తరబడి మందిరానికి వచ్చి వెళ్ళిపోతుంటే, దేవునికి మందిరానికి మీటింగ్లకి ఎన్నో ఇస్తున్నావు, మంచిదే. ఆయనను ఇంకా తెలుసుకోకుండా, ఆయనను నీ హృదయంలో చేర్చుకోకుండా, ఆయన నీ రక్షకుడిగా, నీ దేవుడిగా గుర్తిరగకుండా ఒకవేళ ఉంటే ప్రయోజనం లేదు. ఏమని చెప్తున్నాడు? ఆయనను నీవు తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను కనుక ఒకవేళ విసర్జిస్తే ఆయన నిన్ను నిత్యముగా ఆయన త్రోసివేస్తే మనం ఎక్కడ ఉంటాం? యుగ యుగంలో నరకంలో. ఆయన రిజెక్ట్ చేస్తే, ఒక ఉద్యోగానికి వెళ్ళాం, ఆ కంపెనీ వారు మన ఫైల్ని చూసి రిజెక్ట్ చేస్తారంటే ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తామా? చేయలేము. ఆయన మనం సేవించకపోతే మనము త్రోసివేయబడే అనుభూతికి వెళ్తాం. దీన్ని ఇంకోలా మాట్లాడు అంటే, నన్ను నమ్మితే నమ్ము, నన్ను నమ్మకపోతే చంపుతా, అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏర్పాటు. ఇదేంటిది? ఏర్పాటు చేయబడిన వ్యక్తి స్థానము. ఇది ఒక పని కొరకై నువ్వు ఏర్పాటు చేయబడితే ఆ పని చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వరా? అది ఇక్కడ రాయబడిన మర్మం. ఆ పని చేయకపోతే నువ్వు రిజెక్ట్ చేయబడతావు, నువ్వు సస్పెండ్ చేయబడతావు, నీ ఉద్యోగం పోగొట్టుకుంటావు అన్నట్టుగా ఈ వాక్యం ఇక్కడ రాయబడింది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు ఆయన సేవించాలి, ఆయన సేవించాలి. కానీ తన జీవితంలో జరిగిన తొందరపాటు ఏంటంటే, మనం చదివాము 11వ అధ్యాయము చదివాము. ఎన్నో వచనం? 8వ వచనం. ఏం చేశాడంట? ఇది మొదటి బలహీనత, ఆయన జీవితంలో ఉన్న మొదటి బలహీనత. దేవుని కొరకై నియమింపబడిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన తొందరపాటు. నా జీవితం ఎలా ఉంది? రెండవదిగా చూడండి, 28వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి. యెహోవా నాకు అనేక మంది కుమారులు దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులపైనే
యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుంటకు ఆయన నా కుమారులందరిలో. సొలొమోనును కోరుకొని కాబట్టి ఎందుకు కోరుకున్నాడంట? ఎప్పుడు కోరుకున్నాడంట? పసివాడిగా ఉన్నప్పుడే కోరుకున్నాడు. ఆయనను సేవించాలని మొదటిది, ఆయన మాట వినాలని, ఆయన కొరకే బ్రతకాలని, ఆయన మీద ఆధారపడాలని, ఆయనకు వేరుగా జీవించకూడదని. ఇది మొదటిది. అయితే తను తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. రెండోదిగా చూస్తే కోరుకున్నాడు. రెండోది ఏం చేశాడంట? ఎంతో మంది ఉండగా మీ వంశంలో ఆయన నిన్ను ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు. సొలొమోను స్థానంలో నిన్ను కోరుకుంటున్నాడు. నీ వంశంలో ఎంతో మంది ఉండొచ్చు, మీ తాతలు, మీ తండ్రులు, మీ తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కానీ నిన్ను కోరుకుంటున్నాడు. అది నువ్వు గుర్తెరగాలి. కోరుకొని ఉన్నాడు. కోరుకున్నవాడు ఎలా తప్పిపోయాడో ఆ కోరికలో, ఆ ఏర్పాట్లోనికి సొలొమోను వైదొలిగిపోయిన వాడిగా ఉన్నాడు. కోరుకొనబడిన విధానం, ఎంపిక చేయబడిన విధానం, ఏర్పరచబడిన విధానం సొలొమోను జీవితంలో ఒక చిన్న తొందరపాటు జరిగిపోయింది. చూడండి, మూడవదిగా చూస్తే 10 పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసులకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించాలా. ఇక్కడ ఏం చెప్పాడు? మూడోది ఏం చెప్పాడు? ఎందుకు కోరుకున్నాడు? డిక్లరేషన్ చేశాడు. ఏంటంటది? దేవుని మందిరం కట్టడానికి. నిన్నెందుకు కోరుకున్నాడో, నువ్వెందుకు మారు మనసు పొందావో, నువ్వెందుకు రక్షణ పొందావో, నీ పని ఏంటో హస్త నిక్షేపణ చేసినప్పుడు చెప్తారు. నీలో ఉన్న తలాంతులు అలక్ష్యం చేయకూడదు. నీలో ఉన్న ప్రతి తలాంతు దేవుడి కొరకై, దేవుని మందిరం కొరకై, దేవుని పరిచయం కొరకై వాడబడాలి. అందుకు దేవుడు నిన్ను వడ్డించడానికి కోరుకున్నాడా, వండడానికి కోరుకున్నాడా, కడగడానికి కోరుకున్నాడా, సండే స్కూల్ పరిచరణ, యవనస్తుల పరిచరణ, సువార్త పరిచరణ, మందిరం సిద్ధపరిచేదా, సౌండ్ సిస్టమ్ పెట్టేదా, సువార్త ప్రకటించేదా, పత్రికలు పంచేదా, లేక ప్రార్థన చేసేదా, లేదంటే ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, స్పెషల్ మీటింగ్స్లో బాప్తిసాలు ఇవ్వడం కొరక, లేకుంటే నీ జీవితంలో నేను హస్తనిక్షేపణ చేయడం కొరకేనా? నీ పని ఏంటో ఒక ప్రత్యేకమైన పని కొరకాయ నిన్ను నన్ను దేవుడు కోరుకున్నాడు. ఆ పని మాత్రమే చేయాలి. ఏం చేయాలా? ఏది కోరుకున్నాడో ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు కోరుకున్నావు? నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? సొలొమోనును నువ్వు కోరుకున్న విధానం పసివాడిగా ఉన్నప్పుడే కోరుకున్నావు. నన్ను కూడా నువ్వు అప్పుడే కోరుకున్నావు. ఎన్నో సంవత్సరాలు నేను వృధా చేసుకున్నా, భ్రష్టు పట్టిపోయా, లోకంలో జీవించాను, డబ్బు పోయింది, ఆయుష్కాలం పోయింది, ఆరోగ్యం పోయింది, వయసు పోయింది, టైం పోయింది. ఇప్పుడు నేను చివరి స్థితిలో ఉన్నా. ప్రభువా, నీ కోరిక, నీ ఏర్పాటును నేను నిర్లక్ష్యం చేశాను. ఇది అనుకున్న సమయము, ఇది రక్షణ దినము. మారు మనసు పొంది ఆయన కొరకే నీ జీవితాన్ని, నీ హృదయంలోనికి ఆయన చేర్చుకోవాలి. అందుకు నిన్ను కోరుకుంటున్నాడు. నీ కొరకే శిలువ మరణం చెందింది. అందుకే వారికి ఆశమాష కాదు, ఒక ప్రత్యేకమైన పని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది సంఘ పెద్దగా ఉంటావా, సంఘ నాయకుడిగా ఉంటావా తెలియదు. ఒక ప్రత్యేకమైన పని, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని, సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించే పనితో సమానమైనది మరొకటి. ఎంత చదువు చదువుకున్నా దయచేసి భక్సింగ్ గారు ఆ చదువులు, ఆ హోదా అన్ని పక్కన పెట్టి ఏ పని కొరకు వచ్చాడు? ఆయన తనని ఎందుకు పిలిచాడో ఆ పని తుది శ్వాస విడిచిపెట్టే వరకు తను చేయగలిగాడు. శరీరం సపోర్ట్ చేసినంత కాలం ఆ పనిలోనే ఉన్నాడు, అన్నిటిని విడిచిపెట్టాడు. వాటి నీ పట్ల, నా పట్ల ప్రణాళిక ఎంత గొప్పదో చూడు. వాడిని ఏమని చెప్తున్నాడంటే, మూడవది ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? మందిరమును కట్టడానికి. ఆ క్లారిటీ నీకు ఉండాలా. నిన్నెందుకు కోరుకున్నాడు? నువ్వు అదే చేయాలి.
ఇంకోటి చేయకూడదు. నేను సంఘ పెద్దగా ఉంటాను, సంఘ పెద్దగానే ఉండు, హాస్టల్ పని చేయండి, సేవకుడు పని చేయండి. నీ పని ఏంటో, నువ్వు నాయకుడు అయితే నాయకుడిగానే ఉండు. లేదా దేవుడు నీ చేతికి డబ్బు ఇస్తే నీ డబ్బులు దేవుడి పని కొరకై ఖర్చు పెట్టు. నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వ. డబ్బు నాదే కదా, ఇది నేనే కట్టిస్తా, ఇది నాదే అనొద్దు, ఇది నేను చేశాను అనొద్దు. కాబట్టి కాదు, ఇక్కడ నీ పని ఏంటో ఆ పని మార్కే చేయాలి. 4వ చూడండి, దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే 6వ వచనం. సొలొమోను దేవుడు కోరుకోవడంలో 4వది ఏంటిది? 6వ వచనం చదవండి. నా మొహం చూస్తారండి. 6వ వచనం అంటే ఉన్న గంట కూర్చుంటున్నా. నేను నీ కుమారుడైన ఎవరు చెప్తున్నాడు? డైరెక్ట్ సాక్షాత్ దేవుడు చెప్తున్నాడు. సార్వభౌమాధికారి గల దేవుడు, సర్వాధికారి గల దేవుడు చెప్తున్నాడు, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కూడా కుమారునిగా ఏర్పరచుకున్నాను. ఏమని చెప్తున్నాడు? ఆయన నీకు మాత్రమే కుమారుడు కాదు, ఈ రోజు నుంచి నా కుమారుడు. ఈ రోజు నుంచి ఎవరు? తను ఎందరు అంగీకరించెదరో, యోహాను 1:12, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కుమారుడయ్యే అధికారం అనుగ్రహించబడింది. ఆ వాక్యం ప్రకారంగా చూస్తే ఇప్పుడు దావీదు కుమారుడు కాదు సొలొమోను. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. కొంతమంది అంటారు ఏమని, మన ఒక అమ్మాయి అంటుంది విజయవాడ, అతమా నువ్వు ఏమన్నా నేను ఒప్పుకుంటా కానీ నా భర్తను ఒక మాట అంటే ఒప్పుకున్నట్టు. ఏమంటుంది? 3 నెలలే కదా నేను వచ్చి, అప్పుడే నీ భర్త అయ్యాడా? 25 ఏళ్ళు నేను పెంచేవాడు నా కొడుకు అంటుంది ఈమె. ఏమంటుంది? 25 ఏళ్ళు నేను పెంచాను, వాడు నా కొడుకు, నాకు హక్కు ఉంది, నేను ఏమన్నా అంటది ఈమె తల్లి, అత్త. వాడు అంటుంది, 25 ఏళ్ళు నీ కొడుకైతే అయ్యిండొచ్చు, ఇప్పుడు ఆయన నా భర్త. 3 నెలలకు కాదు నాకు భర్త అయింది. ఆ మొదటి రోజు నాకేమయ్యాడు? ప్రమాణం చేసిన రోజు నాకేమయ్యాడు? భర్త అయ్యాడు. ఆ రోజు యాక్షన్ నుంచే నాకేమయ్యాడు? భర్త. 3 నెలల తర్వాత భర్త ఏంది? ఆ రోజు నా భర్త. కాబట్టి నా భర్తను ఇంక పోయితే ఏ మాట అన్నా నేను ఒప్పుకొని ఉంటుంది. బాగా శభాష అనిపించింది, నాకేమనిపించింది. ఇక్కడ అంటున్నాడు సొలొమోనుతో విషయంలో దావీదు అంటాడు, ఇక మీదట ఆయన నీ కుమారుడు కాదు, నా కుమారుడుగా నేను అతన్ని ఏర్పరచుకున్నాను. ఆ ఏర్పాటులోనే మనం ఉన్నామా? ఇంకా మనం అమ్మ నాన్న కుమారులుగానే ఉన్నామా? ఇంకా ఆ వంశానికి మనం కుమారులుగా ఉన్నామా? లేక దేవుని కుమారుల యొక్క అనుభవంలోనికి రాగలిగామా? అలా వచ్చిన వారి లిస్టులో చూస్తే సాధు సుందర్ సింగ్ ఉన్నాడు, అలా వచ్చిన వారి లిస్టులో చూస్తే భక్త్ సింగ్ గారు ఉన్నాడు, అలా వచ్చిన వారి లిస్టులో చూస్తే పౌలు ఉన్నాడు, అలా వచ్చిన వారి లిస్టులో చూస్తే అపోస్తలులు ఉన్నారు, అలా వచ్చిన వారి లిస్టులో చూస్తే మిషనరీలు వారు ఏ పని కొరకై దేవుడు ఏర్పరచుకున్నాడో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫ్లైట్లు లేని కాలంలో వారు ప్రాణాలకు తెగించి వారు దేశ విదేశాలలో వారి పని కొరకై ఆ దేవునికి కుమారుడిగా వారి జీవితాలను అంకితం చేసుకొని జీవిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని కుమారుడిగానే బ్రతకాలి. ఎవరు కుమారుడిగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఎక్కువ మనం? రాయపాటలకి, రాయపడేవాళ్ళకి, రాయచెట్లకి కాదు. ఆ టైం అయిపోయింది, వాళ్ళ పీరియడ్ అయిపోయింది. మన పీరియడ్ చెప్తుంది ఇక్కడ, నేను ఏర్పరచుకున్న నా స్వరక్తం ఇచ్చి నేను నరకానికి వెళ్ళకుండా నేను కొన్నాను. ఇప్పుడు నా వస్తువు షాపులో ఉన్నప్పుడు వాడిది, డబ్బులు కట్టిన తర్వాత ఆ వస్తువు ఎవరిది అవుతుంది? మనది. బయట తీసుకొచ్చి పగల కొట్టుకో, ఆయన సంబంధం లేదు. మొక్కలు చేసి పెట్టులోకి తగలబెట్టు, ఆయనకి ఏమైనా ఫీల్ అవుతారా? వాడికి ఏం చేదస్తం ఉందని, ఏముందో డబ్బులు ఎక్కువైనా కాల్చుకొని అనుకుంటాడు. అంతేగాని అయ్యో నా షోరూమ్ బైక్ ఇది, నా షోరూమ్ కారు అనడాడు. డబ్బులు కట్టిన తర్వాత అయిపోయింది. మొబైల్ అంటాడు, ముందు బిల్లు పే చేస్తేనే
ఏం చేస్తా అన్నాడు? ప్యాకింగ్ ఓపెన్ చేస్తా. ముందైతే ప్యాకింగ్ అయితే డెమో కావాలో చూడండి అంటాడు. ప్యాకింగ్ బిల్ అయిన తర్వాతనే దాన్ని ఓపెన్ చేస్తా అంటాడు. నా తర్వాత నువ్వు ఏమైనా చేసుకో, డబ్బు వాడికి వచ్చేసింది, నువ్వు దాన్ని తీసుకుంటావు, షాపులో పెట్టి వెళ్ళిపోతావు, నీ ఇష్టం కాదు. కాబట్టి విలువ పెట్టి కొనబడిన తర్వాత ఇప్పుడు మనము ఏ సెట్ అవుతాం? ఇంకా యేసుక్రీస్తు సెట్ అవుతాం, రాయి సెట్ అవ్వం. కాబట్టి ఇక్కడ నా కుమారుడు, నేను ఏర్పరచుకున్న కుమారుడిగానే మనం బ్రతుకుతున్నామా పరీక్షించుకోవాలి. దేవుని ఎంత గొప్ప ప్రణాళిక చూడండి సొలొమోను పట్ల. ఇది ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయనను ఘనపరచాను. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? భౌతికంగా ఘనపరుస్తున్నాం కానీ ఆత్మ సంబంధమైన తండ్రిని దేవుని మనం ఏం చేయట్లా ఘనపరచడం లేదు. సొలొమోను కూడా అదే చేసినటువంటి పరిస్థితులు. ఆయన ఘనత కొరకై కుమారుడిగా స్వీకరించాడు. 4వ 5వ చూడండి 7వ వచనం. 5వ చూడండి 7వ వచనం. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును. కాబట్టి నీ జీవితము, నీ పరిచర్య, నీ పని, నీ వంశము ఏం చేయబడుతుంట? నిత్యము స్థిరపరచబడుతుంది. ఒక అద్భుతమైనటువంటి బిల్డప్ చేస్తాడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని కట్టబోతున్నాడు ఆయన పనిలో నీవు ఉన్నప్పుడు. ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు? నా ఆజ్ఞను ఏం చెప్పాడు? రెండోది న్యాయ విధులు అనుసరించి నడిచిన ఎడల నేను అతని 3 విషయాలు చెప్పాడు. 1 ఆజ్ఞను, న్యాయ విధులు, దాన్ని పాటించిన క్రియాశీలకంగా జీవించినప్పుడు నిత్యము ఏమవుతుంది? స్థిరపడతావు, నువ్వు స్థిరుడిగా ఉంటావు, కదలాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమంటారంటే, లోకం ఏమంటుందంటే సెటిల్ అయినాడా అంటారు. లోకం ఏమంటారు? సెటిల్ అయినాడా. ఆయన సెటిల్ అయిపోతే ఇంకేముంది? పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. సెటిల్ అయినాడంటే ఏమవుతుంది? సెటిల్ అవుతాడు. కొంతమంది ఏమంటారు? ఉద్యోగం కావాలి. కొంతమంది ఉద్యోగం వస్తే ఇంకేం కావాలా? స్థలం కొన్నాను, ఇల్లు కట్టాలా. ఇల్లు కడితే ఎవరు పెళ్ళి అవుతుంది? అశోక్ సింగ్ పెళ్ళి అవుతుంది. ఇల్లు కట్టిన తర్వాతనే ఏం చేసుకుని అనుకుంటున్నాడు? ఇల్లు. ఉద్యోగం వస్తే సరిపోదు, డబ్బు సంపాదిస్తే సరిపోదు, సెటిల్ అయితే సరిపోదు, వాహనాలు కొంటే సరిపోదు, ఇల్లు కూడా కావాలా. అప్పుడు తను వెల్ సెటిల్ అయినట్టు. అప్పుడు అతనికి దేనికి ఎలిజిబుల్ అవుతున్నాడు? వివాహం చేసుకోవడానికి ముందుకు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడికి మనిషికి ఉన్న సంబంధాలు వేరు. సెటిల్ చేయాలనుకుంటున్నాడు దేవుడు. నేను ఏం చేస్తే 1 ఆజ్ఞలు పాటించాలా, 2 న్యాయ విధులను అనుసరించాలి. అప్పుడే మనం ఏం చేయబడతాం? స్థిరపడతాం. సంఘంలో కానీ, పరిచయంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, ఆత్మీయతలు కానీ, సువార్తలు కానీ, దేంట్లోనైనా మనం స్థిరపడతాము. ఇవి లేనప్పుడు మనం స్థిరపడలేము. కాబట్టి దేవుడు సొలొమోనుని 4వది ఏం చేయాలనుకున్నాడు? స్థిరపరచాలి. 4వది 5వది స్థిరపరచాలనుకుంటున్నాడు. నిజంగా నీ జీవితంలో కూడా స్థిరపడాలని కోరుకుందా? అది మనం చేయాలి. 6వదిగా చూడండి 8వ వచనం. కాబట్టి మీరు ఈ మంచి దేశంలో స్వాస్థ్యంగా అనుభవించి మీ తర్వాత మీ పితరుల సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొని ఏం చేయాలంట? శాశ్వతముగా నీ సంతానము శాశ్వత స్వాస్థ్యం ఉండాలి. నీ సంతానము భూమి మీద శాశ్వతంగా ఉండాలి. సంతానము నిర్వీర్యమైపోకూడదు. అంటే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. ఎవరి సంతానం? సొలొమోను సంతానం. అంటే నీ సంతాన విషయంలో కూడా
నీ వంశ విషయంలో కూడా శాశ్వత కాలం ఉండాలనుకుంటున్నాడు. ఈ రోజుకి ఉన్నారు. ఎవరు? కృష్ణదేవరాయల వంశం ఉందా లేదా? విజయనగరంలో 500 ఏళ్ళు అయిపోయింది. ఉందా లేదా వంశం? గాంధీ వంశం ఉందా లేదా? నెహ్రూ వంశం ఉందా లేదా? అలాగున కొన్ని వంశాలు కనపట్లేదు ఈరోజు. ఏంటి? కొన్ని వంశాలు వాళ్ళ కొడుకులు ఏమైపోయినారో, తండ్రితోనే చరిత్ర అయిపోయింది. కొడుకులు ఏమైనారో, ఆ 2 కొడుకులు వాళ్ళకి ఎందుకు పెళ్లి కాలేదో, వాళ్ళ వంశం ఎందుకు లేదు. అర్థమవుతుందా? కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళ పెళ్లి లేని, వాళ్ళ భార్యలు ఎవరు, మరి పిల్లలు ఎవరు, ఎక్కడున్నారు వాళ్ళు, వాళ్ళ భూభాగం ఏది? ఆలోచించండి. ఈ రోజుకి హైదరాబాద్ని మనం ఏమని పిలుస్తాం? నిజాం సామ్రాజ్యం అనే పిలుస్తాం. ఎన్నో సంతానం? 7వ సంతానం అంట. నూర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరు? మీర్ అలీ ఖాన్ 7వ సంతానం. అంటే 7 వరుసగా వాళ్ళు ఏమయ్యారు? రాజులయ్యారు. వాళ్ళ వంశం ఇంకా ఉంది. కానీ కొన్ని వంశాలు కనపట్ల. వాళ్ళ కొడుకులు ఉన్నారని చెప్తారు, కానీ ఆ కొడుకుల పేర్లు కూడా చెప్తారు, కానీ ఆ కొడుకులు పెద్దగా కాలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు. మరి అదేంటో, వాళ్ళ కొడుకులతోనే చరిత్ర లేదుగా. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు చరిత్రలో లేడు, యేసుక్రీస్తు ఒక క్యారెక్టర్ అని చెప్తే నేను నమ్ముతానా? మీరు నమ్ముతారేమో, నేను నమ్మను. యూదా గోత్రం ఇంకా ఇజ్రాయెల్ పేరు మీద దేశమే ఉంది. ఉందా లేదా? 6000 సంవత్సరాలు. ఈరోజు స్వచ్ఛందమైనటువంటి స్వాతంత్రం కలిగిన దేశముగా ఉంది ఇజ్రాయెల్. వారందరూ యూదులు. వారందరూ ఎవరు? యూదులు. ఉంది. మరి వీళ్ళ ఎందుకు లేదు హిస్టరీ? డ్యాస్. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నాడు ఇక్కడ? 3000 సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను 3000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఈనాడికి సొలొమోను వంశం ఉంది, చరిత్ర ఉంది, ఆధారాలు ఉన్నాయి. ఏమని చెప్తుంది ఇక్కడ? శాశ్వత మీ సంతానము వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించున్నట్లు మీరు ఇలా చేయండి. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉంది. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ దేశము ఉంది. మరి నీ దేశం ఏది? నీ సామ్రాజ్యం ఏది? నీ భూభాగం ఏది? వలస వచ్చిన వాళ్ళు కాదు కదా. వలస వచ్చిన వాళ్ళైతే ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతారు. నువ్వు ఇక్కడ స్థిరత్వం కదా, స్థానికుడు అంటున్నావు కదా. మరి వాళ్ళేది? వాళ్ళు ఎలా కనుమరుగైపోయినారు? ఆయుష్యం ఎలా మరుగైపోయింది? ఆధారం ఏది? ఆలోచించాలి. ఇది 5వది ఏంటంటే, దేవుని ప్రణాళిక. నీ వంశం పట్ల కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. 6వదిగా చూస్తే 6 చదివామా? 6 చదివాము. ఇక 7వదిగా చూడండి. చివరిగా చూస్తే 7వదిగా చూస్తే ఏం రాయబడుతుందంటే, 7వది 29వ అధ్యాయము 16వ వచనం. 29వ అధ్యాయము 16వ వచనం. మా దేవా, అంతేనా? చదవండి. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన 12వ వచనం. 7వది 12వ వచనం. 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరికి ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యము గొప్పతనము కూడా నీ ద్వారా. అందుకు దేవుడు
పసిప్రాయుడిగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువులను సమీపించి మనం నీచో చివరితో ఏం చెప్తున్నాడంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, నీ ద్వారా బలమును పరాక్రమమును నీ దానమును హెచ్చించుచు వాడవును, అందరికీ బలమిచ్చువాడవు. అది దేవుని యొక్క ప్రణాళిక. సొలొమోను ద్వారా ఐశ్వర్యమును ఘనత అందరికీ బలమిచ్చేవాడిగా ఉండాలి. వాళ్ళ తండ్రి అంటాడు యెహోవా నా బలమా అంటాడు. ఇప్పుడు బలం ఎవరు? ఈ ఇశ్రాయేలీయులకి అఖండ రాజ్యానికి బలం ఎవరు? సొలొమోనే. ఆయన బలమిచ్చేవాడిగా ఉన్నాడు. అంటే దేవుని స్థానము ఆయన దేవుడికి సొలొమోనుకి ఇచ్చాడు. ఏ స్థానము? యెహోవా బలమైనప్పుడు ఇక్కడ ఎవరు బలమంట? సొలొమోనే బలము. అంటే ఎవరి స్థానం ఇచ్చాడు దేవుడు? ఆయన స్థానం ఇచ్చాడు. కానీ సొలొమోను ఏం చేశాడంటే ఆయన సంకల్పాన్ని ఏర్పాటును మర్చిపోయినాడు. తను స్వచిత్తానికి లోబడి కంటి కనబడుతున్న వాటి వైపు ఆకర్షించబడిన వాడై దేవుని మందిరం కట్టిన తర్వాత అయిపోయింది అనుకున్నాడు. వేరే పని కూడా చేసి దేవుని దృష్టికి అవిధేయత, నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగించిన వాడుగా కూడా ఉన్నాడు. దేవుని ప్రణాళికలోనే మనం ఉన్నామా, లేక దేవుని ప్రణాళికను తొలగిపోయే వారంగా ఉన్నామా? బాల్యములోనే, పసితనంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం ఎంత అద్భుతంగా ఉంది. నా జీవితం ఏంటి? ఇలాగే ఉన్నామా, లేక లోకంలో, చీకట్లో, పాపంలో దేని పడితే అది చేస్తూ భ్రష్టు పట్టి దేవునికి ఆయాసగా వేదనకరమైన జీవితం కలిగి ఉన్నామా? ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, సొలొమోను పట్ల నీ ప్రణాళిక ఏమేం చేయాలని ఉద్దేశించావో, ఆయనకి ఏమేమి ఇవ్వాలనుకున్నావో, ఎలా ఉంచాలనుకున్నావో అనేక పర్యాయాలు నా పట్ల కూడా నువ్వు అదే ఉద్దేశించావు. కానీ నేను సొలొమోను చేసిన అవిధేయత నేను కూడా చేశాను. ప్రభువా, నన్ను క్షమించినైనా నా వంశము శాశ్వత కాలం ఉండాలి. నేను అనేకులను బలపరిచేవాడిగా ఉండాలి. నీ చిత్తము జరిగించేవాడిగా ఉండాలి. నేను స్థిరపడిన వాడిగా ఉండాలి. ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. ఆశీర్వదించబడిన వాడిగా ఉండాలి. ఆరోగ్యవంతుడిగా ఉండాలి. సమస్యలు లేనివాడిగా ఉండాలి. నా కుటుంబం, నేను, నా వంశం కోరుకోవా అవసరం లేదా నీకు? సొలొమోనులో ఇవన్నీ దేవుడు కలిగించాలనుకున్నాడు. అయితే తను తప్పిపోయాడు. నువ్వు కూడా తప్పిపోయేవాడుగా ఉన్నావా, లేవ వాటిని పొందేవాడుగా ఉన్నావా? ప్రార్థన చేసుకున్నావా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం, వందనాలు.